గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభసగా ముగిసింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8,440 కోట్ల రూపాయల బడ్జెట్కు సభ ఆమోదం తెలిపింది. బడ్జెట్పై చర్చకు పట్టుబట్టిన గులాబీ కార్పొరేటర్లను మేయర్ సభ నుంచి సస్పెండ్ చేయడం, పోలీసులు అరెస్టుతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అటు బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ సభకు హాజరయ్యారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎం మాత్రం ప్రశ్నోత్తరాలకే పరిమితమైంది. జీహెచ్ఎంసీ 10వ సర్వసభ్య సమావేశం స్వల్ప ఉద్రిక్తత మధ్య ముగిసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 8,440 కోట్ల బడ్జెట్ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం తెలిపారు. సభలో తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు నివాళులర్పించిన అనంతరం మేయర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్పై చర్చించకుండా తమ ప్రశ్నలపై చర్చ జరపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుపడ్డారు. ఇరు పార్టీల మధ్య గందరగోళం నెలకొనడంతో 4 కార్పొరేటర్లను మార్షల్స్తో బయటకు పంపించేశారు. తమ కార్పొరేటర్లను బలవంతంగా బయటకు పంపించడం పట్ల గులాబీ కార్పొరేటర్లు నినాదాలతో హోరెత్తించారు. మేయర్ పదే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన వేడకపోవడంతో సస్పెండ్ చేశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని మహంకాళి పోలీస్ స్టేషన్, రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేయడం పట్ల ఆ పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులు మండిపడ్డారు. మేయర్ తీరుపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక అసహనం వ్యక్తం చేశారు. డీసెంట్రలైజ్ కావాల్సినటువంటి జీహెచ్ఎంసీ సర్కిల్లో, జోనల్ ఆఫీసులో నిధులు కేటాయించట్లేదు కార్పొరేటర్లకి. వాళ్ళ హక్కులకు కాల రాస్తా ఉన్నారు. దాన్ని ప్రశ్నించబోతా ఉంటే వారి గొంతు నొక్కుతా ఉన్నారు. ఇక్కడ బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మేయర్ గారు ఈ రకంగా అందరినీ కూడా సస్పెండ్ చేసి మార్షల్ తీసుకొని బయటికి లాక్కెళ్ళండి అని చెప్పడము ఇది హైదరాబాద్ నగర చరిత్రలో ఏ రోజు కూడా జరిగినటువంటి ఘటన. బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ తర్వాత తిరిగి సభను ప్రారంభించిన మేయర్ ప్రశ్నోత్తరాలపై చర్చకు అనుమతిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు వీధి దీపాలు, క్రీడా మైదానాలు, నాలాల అభివృద్ధి, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికుల కొరతపై ప్రశ్నించగా నెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తామని బల్దియా కమిషనర్ హామీ ఇచ్చారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ధరించిన టీషర్ట్పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుడైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జీహెచ్ఎంసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి పనిచేయాలని సూచించారు. నగరంగా పేరు పొందుతున్న నగరం పరుగు పెట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి 3,000 కోట్లు 4,000 కోట్లు కొంత ఎక్స్ట్రా తెచ్చైనా పాత బిల్లులు పే చేసి ఏవైతే అర్జెంట్ పనులు ఉంటాయో, కనీస రోడ్డు సౌకర్యం కావచ్చు, కనీస డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు, కనీసం ఇతరత్ర సమస్యలు, లైట్ల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కరించమని చెప్పి మేము కోరడం జరిగింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పక్కనే అక్కడే హాస్పిటల్ నిర్మించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేసి వాకర్స్ 2,000 మంది వాకర్స్ రోజు వాకర్ చేస్తారు. అలాంటి ప్లేస్ని హాస్పిటల్ కట్టాలి, అక్కడ డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దానిలో తీర్మానాల్లో కూడా కంపల్సరీ చెప్పడం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించే సమయం ప్రధాన ప్రతిపక్షానికి లేదని తిప్పికొట్టారు. కౌన్సిల్ ని ఒక మంచి రూపంగా తీసుకురావాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉన్నది. వాళ్ళందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసినాం, కానీ టీఆర్ఎస్ సభ్యులు ఒప్పుకోలే. సోదరుడు ఫసియుద్దీన్ పై దాడి చేసిండ్రు, అయినా మేము ఊరుకున్నాం. చాలాసేపు ఓపిక పట్టినాం. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన సమస్యలపై మీరు గలమెత్తమంటే వాళ్ళు అవసరం లేదనే విధంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు పట్ల ఎవరు దృష్టిగా ప్రవర్తించారనేది వీడియోలో క్లియర్ గా కనబడుతుంది. ప్రజాపాలనలో సామాన్యుడికే ప్రశ్నించే హక్కు ఉంది. వాళ్ళైతే కార్పొరేటర్లు ప్రశ్నించమని చెప్పారు, దాన్ని దాడులు చేయదు కదా. కనబడుతుంది నాకు దాడి చేసింది, వాళ్ళు చూపించమని చెప్పండి, దాడి ఒక వీడియో చూపించమని చెప్పండి. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులపై ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. అవిశ్వాస తీర్మానంపై మాత్రం ఎలాంటి హడావిడి కనిపించలేదు.